అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము నుంచి 61వ కీర్తన 2వ చరణము 2వ భాగము. దావీదు కీర్తన 61వ కీర్తన 2వ చరణము 2వ భాగము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చాలునా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఈ కీర్తన దావీదు భక్తుడు రాసిన కీర్తన. ఏ పరిస్థితులలో ఈ కీర్తన రాశారో చెప్పబడుతుంది. తను దాగినటువంటి పరిస్థితులలో ఈ కీర్తన వ్రాయవలసి వచ్చింది. యాభై 56వ కీర్తనలో ఆ మాటలుంటాయి. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించిన అనుపద గీతము. కాబట్టి ఈ కీర్తన ఏ పరిస్థితులలో ఉండి రాస్తూ ఉన్నారు అనేది మనం గమనిస్తున్నాం. సాధారణంగా మనం ఎక్కగలిగినటువంటి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. మనం పోలేని పరిస్థితులు, మనం దాటలేనటువంటి సముద్రాలు, మనం దాటలేనటువంటి కాల్వలు, నదులు ఎన్నో ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో నుంచి ప్రయత్నం చేసినా ఫలించలేం. ఈ కీర్తనకారుడు కూడా ఇతను భక్తిహీనుడైతే కాదు. దావీదు అనడంగానే ఇందాక చదవబడినటువంటి దానిలో కూడా ఆ రెహబాము విషయంలో, యెరోబాము విషయంలో కూడా దావీదు వలె తను అన్ని విషయంలో, ఆ మాట చదివితేనే బాగుంటుంది. రాజుల గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం. దావీదు రాజ్యమును తీసి నీకిచ్చి పెట్టినను నా ఆజ్ఞలను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన. చాలండి, దాని మాత్రమే అండర్లైన్. దావీదు భక్తుని గురించి ప్రభు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే, నేను ఏమి చెప్పితే అది మాత్రమే చేయడం దావీదు అలవాటు. ఇంత దేవుని మాట తూచా తప్పకుండా అని అంటాం. తప్పకుండా అనేది వేరు, తూచా తప్పకుండా అనేది వేరు. అంటే ఒక హల్లు కూడా వదులుకోడు అన్నమాట దావీదు భక్తుడు. అటువంటి ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ, అంటే నాకు ఆశ ఉందయ్యా ఒక కొండ ఎక్కాలని. ఏ ఉద్దేశంతో ఈ భక్తుడు ఈ రీతిగా పాట ద్వారా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, అక్కడ ఉంది, అతడు ఫిలిస్తీయుల చేతిలో పడిన తరువాత. అంటే ఫిలిస్తీయుల చేతిలో పడక ముందు ఈయన ఎవరు తరుముతున్నారని అంటే, శత్రువు రూపంలో సౌలు తరుముతూ ఉన్నాడు. అంటే శత్రువు తరుముతూ ఉన్నప్పుడు భక్తుడు అడుగుతున్న మాట ఎందుకనంటే, దావీదు అప్పటికే అభిషక్తుడు, అతను అభిషేకించబడినటువంటి రాజు. కానీ రాజసింహాసనము మీద కూర్చుండేటువంటి భాగ్యము దొరకట్లేదు. రాజయుండి కూడా తను ఎంత మాత్రము కూడా అటు తరమబడా ఇటు తరమబడా, ఆ గుహలలోనూ కొండలలోనూ కొండ చర్యలలోనూ పర్వతముల మీదనో అలా అనామహులతో చేరి ఆయన జీవితం కొనసాగిపోతుందే గాని ఆయన సింహాసనము మీదకి వచ్చి కూర్చుండలేనటువంటి పరిస్థితులు అక్కడ గమనిస్తున్నాం. కనుకనే అంటున్నాడు, అయ్యా గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను పిలిచేవే, గొర్రెలు కాచుకునేటువంటి స్థితి నుంచి నన్ను ఈ స్థితి వరకు తెచ్చేవే, కానీ శత్రువు నన్ను నీవు ఇచ్చినటువంటి సింహాసనము మీద నన్ను కూర్చుండనేటి లేదు. నువ్విచ్చిన స్థానాన్ని కైవసం చేసుకుని ఉండలేదు.
నువ్వు ఇచ్చినటువంటి అధికారాన్ని చలాయించనీయడం లేదు. కాబట్టి నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే, నేను ఎక్కలేనటువంటి కొండగా నా సింహాసనం మారిపోయిందయ్యా. కాబట్టి నన్ను ఆ కొండపైకి ఎక్కించు. ఇది శరీర సంబంధమైన కోరిక. ఇది స్పిరిచువల్ గా వచ్చేసరికి దావీదు అప్పటికే ఒక డెలివరెన్స్ చేసే ఒక విడుదల నాయకుడిగా మనం చూస్తున్నాం. ఆయన ఒక ఆరాధికుడిగానే కాకుండా, ఆయన ఒక రాజుగానే కాకుండా, ఆయన విడుదల చేసేటువంటి సేవా ధన్యత కూడా అతను పొంది ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇతని ఆత్మలో తాను అనుకుంటున్నటువంటి ఆలోచన నాకు తోస్తున్నది ఏమిటి అని అంటే, అతను ఇంకా కొండపైకి, ప్రభు చెప్తూ పేతురుతో అన్నాడు, రాయివి అనబడదు అని అన్నాడు. పేతురు అను మాటకు రాయి అని అర్థం. నీవు పేతురు అని పిలువబడతావు అని అన్నాడు. తర్వాత చాలా మంది నీళ్లు తాగిన తర్వాత ఆ బండ ఎవరు అని అంటే క్రీస్తు అని అన్నారు. బండ క్రీస్తు అయినప్పుడు కొండ బండ అంటే ఒక రాయి. బండని, ఒక రాయిని బండ అంటాం. పచ్చనూర బండ కాదు. కొండ అంటే మౌంటైన్. మీకు అర్థం అవ్వాలంటే మౌంటైన్ చక్కగా. అంటే ఇప్పుడు ఎలా ఊహిస్తున్నాడంటే, స్పిరిచువల్ గా ప్రభువుని ఎంత ఎత్తుగా భక్తుడు చూస్తున్నాడంటే, ఆయన ఒరిజినాలిటీని చూస్తున్నాడని నేను అనుకుంటాను. అంటే ప్రభువు ఎంత గొప్పవాడో, అందుకే నేను అంటున్నాడు, ఆ కొండపైకి నేను రావాలంటున్నాడు. ఆ కొండ చేరువకు అంటలేదండి, కొండ ఎక్కుతాను అంటలేదండి, నేను ఎక్కలేకపోతున్నాను అంటలేదు. కానీ నా ఆశ ఏమిటి అని అంటే, ఆ పర్వతము మీదకి ఆ పర్వతము మీద ఎవరిని చూశారని మనం ఆలోచన చేస్తుంటే, మోషే గారు మొట్టమొదటిగా మనకు కనపడతారు. మోషే భక్తుడు మనకు కనపడతాడు. చూడండి, నిర్గమ 33వ అధ్యాయంలో నుంచి మోషే ప్రభుతో మాట్లాడుతున్నటువంటి చక్కటి సంభాషణ. అది ఎన్నిసార్లు చదివినా సరే ముద్దొచ్చేస్తా ఉంటది ఈ సంభాషణ. ఈ మోషే కొండపై నుండి వచ్చిన తర్వాత ప్రభుతో చక్కటి సాన్నిహిత్యం ఏర్పడింది. అంటే దేవునితో నడిచేటువంటి వ్యక్తులకి మంచి సహవాసం ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఏ రీతిగా మాట్లాడుకుంటారు, దేవుడు భక్తుడు కలిసినప్పుడు ఏ విధంగా మాట్లాడుకుంటారు అనేది ఈ అధ్యాయంలో సంభాషణగా ఉంటుంది. ప్రభు అంటున్నాడు మోషేతో, నీ పేరును బట్టి 12వ వచనం అండి, 33:12, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. ఈ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. నీ పేరు తెలియాల దేవునికి, నీ స్వరము తెలియాల. అట్లా కనబడటం గానే మోషే అని ప్రభు పిలవాలి. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితిని కదా. చూసారా, ప్రభు ఎప్పుడన్నా మాట్లాడారా మనతో ఇలాగా? నా కటాక్షం నీకు దొరికింది. ఇంతకు ముందు ఇంత సంభాషించడానికి పూర్వము మొట్టమొదటి సంభాషణను మనం జ్ఞాపకం చేసుకుంటే కదా, అక్కడ ఏమని ఉంటదంటే, మొట్టమొదటి మాట, మోషే మోషే నీ పాదముల నుండి చెప్పులు విడువు. మొట్టమొదటి సంభాషణ నీ చెప్పులు విడువు అని అన్నారు. కొన్ని అధ్యాయాలు జరిగిపోయిన తర్వాత మోషేను ఒకానొక దినాన ఒక మంచి శుభదినం చూసి, మోషే నేను నీతో మాట్లాడతాను, కొండపైకి ఎక్కిరా అన్నారు. అప్పుడు మోషే వయసు ఇంచుమించు 100 సంవత్సరాలు.
కొండపైకి ఎక్కిరమ్మని పిలిచారు. ఎక్కిన తర్వాత దేవుడు మోషే కలిసి కొండపైన 40 దినాలు గడిపారు. ఎన్ని దినాలండి? 40 దినాలు గడిపారు. 40 దినాలు గడిపిన తర్వాత మోషే ముఖరూపం అంట ఎలా మారిపోయిందంట? దేవుని ముఖరూపంగా మారిపోయిందంట. దేవుని ముఖరూపంగా మారిపోయిందంట మోషే ముఖం. అందుకని ప్రజలు చూసి ఆశ్చర్యపడిపోతూ ఉన్నప్పుడంట మోషే తన ముఖానికి ముసుగు వేసుకున్నాడు. మొన్న ఫస్ట్ కూడా చెప్పాను, దేవునితో సహవాసం చేసేవాడు దేవునిగా మారిపోతాడు. విగ్రహంతో సహవాసం చేసేవాడు విగ్రహంగా మారిపోతాడు. త్రాగుబోతుతో సహవాసం చేసేవాడు త్రాగుబోతుగా మారిపోతాడు. లోకస్తులతో సహవాసం చేసేవాడు లోకస్తుడిగా మారిపోతాడు. లోకం ఇళ్లలోకి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మోషేని అంటున్నాడు, మోషే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పావు కదయ్యా, నా కటాక్షం నీతో వసద్దన్నావు కదా. మరి ఇప్పుడు ఏ అనుభవం కావాలంటే నాకు నిన్ను ముఖాముఖిగా చూసేటువంటి అనుభవం కావాలి. ఏం కావాలంటే మోషేకి ఆ మాటలు ఇక్కడే ఉన్నాయి. నీ మహిమను నాకు చూపించు. 19వ వచనం 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపు. ఏం కోరుతున్నాడు భక్తుడు? ఏ అనుభవాన్ని కోరుతున్నాడండి? తనకు తానుగా దేవుని ముఖ దర్శనాన్ని చేసుకునే ధైర్యం మానవునికి లేదు. ప్రభు ఆయన కనబరుచుకుంటేనే ఆయన మనం చూడగలం. ఆయన ఇదిగో నన్ను చూడు, నాతో నా వైపు తిరుగు అంటేనే ఆయన వైపు తిరగగలుగుతాం. కానీ ఇక్కడ మోషే అంటున్నాడు, అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, అగ్ని రూపముగా మాట్లాడుతున్నావు. నీ మాటల ప్రతిధ్వని నేను వింటున్నాను. కొండలు బద్దలయ్యిపోయేటువంటి స్వరం అని నాకు తెలుసు. కానీ నీ ముఖాన్ని నేను చూడలేకపోయానయ్యా. 40 దినాలు నీతో గడిపినప్పటికీ కూడా నీ ముఖాన్ని నేను చూడలేకపోయా, నీ మహిమ రూపాన్ని నేను చూడలేకపోయాను. కాబట్టి ఈరోజు నాకు కోరిక ఏమిటి అని అంటే ఆ కొండ పైనే ఉండే అనుభవాన్ని నేను కోరుకుంటున్నాను. మోషే కోరుకున్నాడు కాబట్టి తర్వాత తరాలలో వచ్చినటువంటి దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే నేనుగా ఎక్కలేనటువంటి పర్వతం, నువ్వు రమ్మంటేనే నేను రావాలి. మోషేని 2 మార్లు కూడా ప్రభు రమ్మంటేనే వెళ్ళాడు. తన ఇష్టానుసారంగా వెళితే ప్రత్యక్షత దొరికేది కాదు. కాబట్టి మా పితరులకు ఇచ్చినటువంటి ఆ గొప్ప అనుభూతి నాకు కూడా కావాలి. ఆ గొప్ప అనుభూతి గుండా నేను వెళ్ళాలి అంటే నిన్ను చూసేటువంటి కొండ పైకి వెళ్తే ఎవరిని చూస్తామండి? కొండ మీదే ఉంటాడా దేవుడు? కాదు. కానీ మోషే మన రూపం మారడానికి మనం ఎక్కాలి. దేవుని రూపాన్ని మార్చుకోడు. ఆయన మహిమ రూపాన్ని నరులు చూడలేరు. మోషేతో కూడా ఆ మాట అంటున్నాడు, అదిగో నన్ను చూచిన వాడు 20వ వచనం, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. అయినప్పటికీ కూడా మోషే చూడాలనే ఆశ కలిగినప్పుడు ప్రభు అంటున్న మాట, ఇదిగో నా చెయ్యి నీకు అడ్డుగా ఉంచి నేను దాటి వెళ్తాను, నన్ను చూడు. ఈ భక్తుడు కూడా అదే అంటున్నాడండి. దావీదు భక్తుడు కూడా కోరుకుంటున్నది ఏమిటి అని అంటే ఆ కొండ పైకి వెళితే దేవుని ముఖ కాంతి చూడగలుగుతాం, దేవుని చూడగలుగుతాం, దేవుని చూసేటువంటి ధన్యత దొరుకుతుంది. అంటే ఇప్పుడు దాకా ఆరాధన రూపంలో దేవుని చూచాడు. దేవుని మందసము దగ్గర ఆయన యొక్క గొప్పతనాన్ని చూశాడు. ఆ మందసం ఒబేదేదోం ఇంటిలో ఉన్నప్పుడు ఆయన గొప్పతనం చూశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి దావీదు పురంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన గొప్పతనాన్ని చూశాడు. అయినప్పటికీ కూడా దావీదుకి తనివి తీరలేదు. కారణం ఏంటి అని అంటే ప్రభువుని చూస్తేనే కోరహ కుమారులు కూడా చక్కగా మాట్లాడుతారు.
ప్రభువా యెహోవా మందిరమునకు నేను ఇప్పుడు పోయదను. నా ప్రాణము తృష్ణగొనుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణము ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఆశ అండి. ఈ ఆశ ఏమిటి అని అంటే పైనే ఉండే అనుభవం. ప్రభు అన్నారు ఆశీర్వాదాలు తెలియజేస్తూ, నీవు పైవాడవుగా ఉంటావు, క్రింది వాడవుగా ఉండవు, నీవు తలగా ఉంటావు, నీవు తోకగా ఉండవు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆ కొండ అనుభవము నాకు ఇవ్వయా, ఆ కొండ పైనుండే అనుభవం నాకు ఇవ్వయా. ఇది నా వలన కాడలేదు, ఎందుకంటే శత్రువు నాకంటే బలముగా ఉన్నాడు, నన్ను తరుముతూ ఉన్నాడు, నన్ను నీవిచ్చిన ఆధిపత్యాన్ని కొనసాగించనీయడలేదు. కాబట్టి ఆ కొండ నన్ను ఎక్కించు అని అడుగుతున్నాడు. మరొక భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలియా, మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాడే ఏలియా. ఏలియా కూడా పెద్దవాడిగానే వృద్ధాప్యంలోనే ఉన్నాడు. 18వ అధ్యాయం 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనంలో చూడండి, నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుము. కర్మేలు పర్వతము. ఏలియా ఎక్కడికి ఎక్కేశాడండి? పర్వతం ఎక్కేశాడు. ఇందాక అదే అన్నాను, ఎక్కలేని ఎత్తైన కొండ అన్నా పర్వతం అన్నా ఒకటే. ఇక్కడ ఎక్కేశాడు. అక్కడ చేయవలసినటువంటి దైవ కార్యం అంతయు జరిగించాడు. తర్వాత అద్భుతాలు కూడా జరిగించాడు. 3.5 సంవత్సరాల నుండి వర్షించలేనటువంటి పరిస్థితులన్నీ తన ప్రార్థన ద్వారా వర్షింపచేసేటువంటి ధన్యతను కూడా పొందుకున్నాడు. ఇన్ని జరిగిపోయిన తర్వాత శత్రువు ఒక చుబుకు వేసినప్పుడు ఏమంటున్నాడంటే 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఎక్కడికి దిగిపోయాడో చూద్దాము. 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుంది. మరణాపేక్ష గలవాడైన యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. ఈయన ప్రవక్త, చాలా రోషం కలిగిన ప్రవక్త, అగ్నిని దించిన ప్రవక్త. అషారాదేవి ప్రవక్తలను, బయలు ప్రవక్తలను ఒక్క రాతి మీద పెట్టి నరికి వేసినటువంటి రోషము కలిగినటువంటి ప్రవక్త. కానీ యెజబెలు నీ ప్రాణాన్ని తీసేస్తాననేసరికి పర్వతం మీద నుంచి ఎక్కడ పడిపోయాడండి? ఆ చెట్టు కింద పడిపోయాడు. వచ్చి ఎక్కడ పడ్డాడు భక్తుడు? నరుని భక్తి ఏ పాటిదండి చూసారా? అయితే ప్రభు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నరులు ఆలోచనలు అనేకములు, నరుడు బలహీనుడు. మనకు మనమే అనుకుంటాము చాలా సార్లు, నేను చాలా బలవంతుడను అని. అబద్ధం. మనము బలహీనులము, దేవుడు బలవంతుడు. ఏలియా ఇంత రోషం కలిగినటువంటి, ఒక్కడే ఒకవైపు ఉన్నటువంటి ఏలియా, ఇజ్రాయేలీలంతయు అహాబు వైపు ఉంటే ఒంటరిగా ఉండి దేవుని కార్యమునకు నిలిచి అగ్ని దిగి వచ్చే అంత ప్రార్థన చేసినటువంటి ఏలియా ఎలా ఉందంటే, ఈరోజు పరిస్థితి బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష వచ్చిందంట. ఎందుకంటే శత్రువు ప్రాణం తీస్తానన్నాడు కాబట్టి ప్రాణ భయం వచ్చింది. కానీ ఇక్కడ ప్రభువు ఎంత చక్కగా మాట్లాడుతున్నారనంటే చూడండి, ఇతనేమో నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడేమో అతనికి భోజనము పంపించి 40 దివారాత్రులు అతనికి చక్కటి ప్రయాణం కల్పించి 8వ వచనమండి, దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడగగా అతడు, ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి
సైన్యములకు అధిపతి యెహోవా దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకు ఆయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చాను. ప్రభు ఏమంటున్నారండి? మళ్ళీ ప్రభు ఏమంటున్నారండి? పడిపోయిన ఏలియాను, దిగిపోయిన ఏలియాను, ధైర్యం కోల్పోయిన ఏలియాను మరలా ఏమెక్కమన్నారండి? పర్వతము ఎక్కాల. ఎవరికి వాళ్ళే ఎక్కాలి. ఇందాక కీర్తనకారుడేమో నన్ను ఎక్కించు అంటున్నాడు. ఇక్కడ ఏలియనేమో ప్రభువేమంటున్నారండి? నీ అంతటా నీవే ఏ పర్వతము మీద నుండి శత్రువులన్నిటినీ కూడా సమూల నాశనం చేశావో మరలా నీవు అలాంటి గొప్ప పర్వతము నీవు ఎక్కు. అలాంటి గొప్ప పర్వతము నీవెక్కు. ఎక్కిన తర్వాత దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు మాట్లాడిన తర్వాత వచనాలలో ఉంటుంది కదా, దేవుడు తిరిగి ఆయనను బలపరచి ఆయన ఏ విధమైనటువంటి అభిషేకము కలిగినటువంటి ప్రవక్తయో దానినే మరలా ఆయన చేతికి అందించి మరలా ఆ పనిని అప్పగించి ఏలియాని ఘనపరిచినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు మనలో ఆశ పుట్టాలి. కోరహు కుమారులకు ఉన్నటువంటి గొప్ప ఆశ, మోషేకు ఉన్నటువంటి గొప్ప ఆశ, ఏలియాకు ఉన్నటువంటి గొప్ప ఆశ. వృద్ధాప్యంలో అంత పోయిందని విడిచిపెట్టలేదండి. ఆ ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు నశించిపోతే నాకేమిటిలే అని అనుకోలేదండి. రోషం తెచ్చుకున్నాడు. ఆ రోషం కలిగిన వాడు కనుకనే ఒకసారి చెప్పబడిపోయినా, ఒకసారి సొమ్మసిల్లిపోయినా, ఒకసారి విశ్వాస లోపము సంభవించిన, కొన్నిసార్లు విశ్వాసం చేజార్చుకున్నా, కొన్నిసార్లు బలహీనపడిన దేవుడు చేయబట్టుకొని ఏం చేస్తాడండి? మరలా పర్వతం ఎక్కిస్తాడండి. మరలా నువ్వు కోల్పోయినదంతా ఇస్తాడంట. ప్రభు మాట్లాడుతూ అంటాడు, సంవత్సరం పొడుగునా తిన్నటువంటి గొంగళ పురుగులు, మిడతలు తినివేసిన సమస్త పంట నీకు నేను తిరిగి అనుగ్రహిస్తానని సెలవిస్తాడు. అలాగనే మన భక్తి కొన్నిసార్లు చతికిలబడిపోయినప్పటికీ కూడా ఆ అనుభవం అనేది మనిషికి ఉంటే, దేవునితో నడిచే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం, దేవుని స్వరము వినే అనుభవం, దేవుడు మాట్లాడకపోతే చావాలి అనే అనుభవం. ఈసన్న గారు పాట రాస్తాడు కదా, పాట, నీవు మాట్లాడిన రోజు అది పచ్చిక బయలంట. ఆయన మాట్లాడకపోతే కనులకు కునుకు రాదంట. నా కనులకు నిద్ర కరువైపోద్దంట. భక్తుడు అనేవాడు అలా ఉంటాడు. ఆయన భక్తుడు కనుకనే తన అనుభవాన్ని పాటగా రాశాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయము కాబట్టే నేను మరలా నీ దగ్గరికే వస్తున్నాను ప్రభువా. ఆ కొండ పైన నన్ను కూర్చుండబెట్టు. ఆ కొండ పైకి ఎక్కువ. ఎక్కడాన్ని క్లైంబింగ్ అంటాం కదా మనం. అంటే ఎక్కేవాడు జర్రన పైకి వెళ్ళిపోడు, దిగేటప్పుడు జర్రన జారిపోతాడు. ఆ ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతాడు కదా, దాన్నే క్లైంబింగ్ అంటాం. ఇప్పుడు భక్తులందరూ కూడా అలా ఒక్కొక్క మెట్టు ఎక్కిన వాళ్లే. విశ్వాసులంతా కూడా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాల. ఒకేసారి జర్రను పైకి వెళ్ళిపోవడానికి లేదు. కానీ పడిపోయేటప్పుడు ఏలియా జర్రని జారిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? అరణ్యములో చెట్టు క్రిందికి పడిపోయాడు. ఎక్కడి నుంచి? పర్వతము మీద నుంచి. ఆలోచన చెయ్యి. ఎందుకంటే ఏలియా పడిపోయాడండి, నేనే పాటివాడని అంటావా? బుద్ధిహీనురాలు. అది మనకి పాఠం, అది నేర్చుకోవడానికి, మనకు అది ఉపదేశం.
అలా జారిపోయాడు కాబట్టే ఏలియా మహాభక్తుడు కాబట్టి ఏలియాను నడిపించడానికి మరొక సేవకుడు లేడు కాబట్టి డైరెక్ట్ గా దేవుడు అతనికి సేవకుడిగా మార్చి బలపరిచాడు. ఈ రోజు నీ చేతిలో వాక్యం ఉంది, చేతిలో ఫోన్ ఉంది, ఇంట్లో టీవీ ఉంది, సంఘం ఉంది, సేవకులు ఉన్నారు. ఒకడే కాదు, దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుడి మాట వినడానికి అవకాశం కల్పించబడింది. కాబట్టి దేవుడు నిన్ను అన్నిసార్లు నిన్ను హెచ్చరించడం, నీ పడిపోయే స్థితిని నీ మనస్సు నీకు సైనిస్తుంది. ఎందుకంటే నీకు పాజిటివ్ థింకింగ్ కాక నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. అది పతనానికి మొట్టమొదటి మెట్టు. విజయానికి 7 మెట్లు చెప్పినప్పుడు చెప్పాను. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు నాకు ఆశ్రయము, నన్ను ఆ కొండ పైకి నన్ను ఎక్కించు. భక్తులందరినీ మనం ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇవాళ చదవబడినటువంటి రాజుల గ్రంథంలో నుండి చూస్తే కదా ఇద్దరు రాజులు మనకు కనపడుతూ ఉన్నారు. ఇద్దరు రాజులు కనపడుతున్నారు. ఒకడు సొలొమోను సాక్షాత్తు కుమారుడు, మరొకడు సొలొమోను సాక్షాత్తు పనివాడు. ఇద్దరికి దేవుడు ఆధిపత్యం ఇచ్చాడు. పనివాడికేమో మరి ఎక్కువ ఘనత ఇచ్చాడు. కుమారుని చేతిలోనేమో ఒక గోత్రం ఉంది, లేదా ఒక పట్టణం ఉంది. 11 పట్టణాలు పనివాని చేతికి అప్పగించాడు. అప్పగిస్తే చూడండి, అధికారం ఇచ్చింది దేవుడు. కానీ పాపాత్ముడు ఏం చేశాడో చెప్పనా, దేవుని ప్రక్కన పెట్టి దేవుని ప్రజలను కూడా మందిరాలకు పోనీయకుండా 2 దూడలను చేసి యూదాలోను షోమ్రోనులోను పట్టణాల పేర్లు మార్చేసి అక్కడ దూడలను పెట్టి వారిని అక్కడే ఇదే మీ దేవుడు అని వాళ్ళను రాంగ్ డైరెక్ట్ చేసి వాటికి బలులర్పిస్తూ బలిపీఠాలు కట్టి ధూపము వేస్తూ, పైగా ధూపము వేయడానికి కూడా చెయ్యి ఎండిపోయిన తర్వాత కూడా ఆ దుష్కార్యాన్ని ఆపలేకపోయాడండి. ఆ పాపము ఎవరికి చుట్టుకుందంటే చూడండి, మొట్టమొదటి మాట తన కుమారుని మీదకి వచ్చింది. చూసారా, యెరోబాముకి చుట్టుకుందా? తప్పు చేసినోడు ఎవరు? తప్పు చేసినోడు తండ్రి. చుట్టుకుంది ఎవరికి? కుమారునికి చుట్టుకుందండి. అందుకే భయం కలగాలంట. అందుకనే మనం చేసే ప్రతిదానికి లెక్క ఉంది. ఆ లెక్క మనము జాగ్రత్తగా చూసుకోకపోతే, ఇప్పుడు తన కుమారుడు ప్రవక్త దగ్గరికే పంపించాడు. నన్ను ఒక ప్రవక్త వచ్చి నిన్ను ఇజ్రాయేలు రాజుగా చేస్తానని ప్రవచనం ఎత్తి నాకు చెప్పాడు. నువ్వు అదే రాజు దగ్గరికి మారువేషంలో వెళ్లి నా కుమారుడు ఏమవుతాడో ఆయన దగ్గర విచారణ చేసి రమ్మని పంపించినప్పుడు, నిజంగా ఇక్కడ భక్తుడు ఆమె మారువేషంలో వెళ్ళినప్పటికీ కూడా ఆమెతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. నీ వేషం మార్చుకున్నా సరే దేవుడు మారిపోయే దేవుడు కాదండి. ఆయన మార్పు లేని దేవుడు, మన మార్పును కోరే దేవుడు. ఆయన అంటున్నాడు, యెరోబాము భార్య నీవు మారు వేషములు వస్తే మాత్రం యెహోవాకు నువ్వు మరుగా. దేవుడికి తెలియదా? మనం మారు వేషంలో కనబడిన, మన మనసులో చెడుగున్నా, పైకి మాటలు మంచిగా ఉన్నా, మన వేష భాష అంతా కూడా ఆయనకి మరుగు చేయలేమండి. ఆయనకి దాగిడు చోటు లేదండి. భక్తుడు అంటాడు, ఆకాశమునకు ఎక్కేదనా అక్కడ నీవున్నావు, భూమి దిగంతముల వరకు నేనుందునా అక్కడ నీవుందువు, పాతాళమునకు దిగిపోవుదునా అక్కడ నీ చేయి నన్ను అడ్డుకుంటుంది. అటు ఆయనకి మరుగుగా ఉండలేము. మన వేషాలు ఆయన చూసే దేవుడు, మన కపటాన్ని ఆయన చూసే దేవుడు. మన వేషధారణ అంతా కూడా ఆయనకి మరుగైనది కాదండి. అందుకే అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చివరికి ఏమన్నాడంటే, ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, నీవు పట్టణములో అడుగు పెట్టిన తోడనే నీ కుమారుడు చనిపోవును, మరణమగును అని. తన తండ్రి చేసినటువంటి దోష కృత్యాలకు కుమారుడు బలి అయిపోయాడండి. ఎవరి కాలంలో యెరోబాముకి కుమారుడు వెళ్ళాడు, ఉన్నవాడు చనిపోయాడు.
వాడి తర్వాత వంశపారంపర్యంగా ఆ అధికారం కొనసాగించడానికి దేవుడు అనుమతించలేదు. దేవుడు పనివాడిని తీసుకొని వచ్చి దావీదు చేతిలో నుండి 11 గోత్రాలను తీసి అతని చేతికిస్తే కృతజ్ఞత కాక దేవుడే కాదని దేవుని దగ్గరకు కూడా 11 గోత్రాల వాళ్ళని వెళ్ళనీయకుండా అడ్డం పడిపోయినందుకు దేవుడు పగ తీర్చుట నా పని. ఆయన పగ డైరెక్ట్ గా ఉందండి. యెరొబెయామును ఏమైనా గద్దించాడా? ఏమీ గద్దించలేదు. ఎందుకంటే కృతజ్ఞత లేనోడిని దేవుడు ఏం చేస్తాడండి? కృతజ్ఞత లేకపోతే దేవుడు గద్దించడు. ఎవరికి కృతజ్ఞత ఉంటే వాళ్ళనే గద్దిస్తాడు. దావీదు పొరపాటు చేశాడు అని అంటే వెంటనే దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చాడు అంటే కారణం ఏంటి అంటే దావీదు భక్తుడు పడిపోవటం, భక్తుడు సన్నగిల్లిపోవడం ప్రభు చిత్తం కాదు. ఎందుకంటే ఒక అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఆ అనుభవం మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది, దేవునికి ఫేవరిజం చేస్తుందండి. అందుకనే దేవుని స్వరము వినాలి. దావీదు భక్తుడు ఎందుకు మారు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడంటే కారణం ఆయన శక్తి నుండి, ఆయన సర్కిల్ నుంచి దావీదు దాటిపోవడానికి ఇష్టపడేవాడు కాదు. కాబట్టి ప్రభు టెస్టిమనీ ఇస్తున్నాడు. నేను ఏదైతే చెప్తానో ఆ మాటలు తప్పకుండా దావీదు పాటించేవాడు. కాబట్టి అతని దీపాన్ని నేను తీసి నీ చేతిలో పెడితే ఈ రీతిగా ఇజ్రాయెల్ ప్రజలు నేను సమూల నాశనానికి కారకుడవయ్యావు, కాబట్టి నీ కొడుకు నేను భూమి మీద నుండి తీసేస్తున్నానని దేవుడు తీశాడు. ఎంత అపాయమండి! రాజ్యం తీసినా పర్లేదు కానీ కుమారుణ్ణి తీసేస్తే ఎంత గుండె కోత అంటాం. అది గుండె కోత. తల్లిదండ్రులకు బిడ్డలు చేసే ఏ పని అయినా సరే గుండె కోత అండి. అది కడుపు కోత వేరు, గుండె కోత వేరు. గుండె తట్టుకోలేదు. కాబట్టి అటువంటి శిక్ష తను తెచ్చుకున్నాడండి. దేవుడు సమయం ఇచ్చాడు, 17 సంవత్సరాల సమయం ఇచ్చాడు. అన్ని సంవత్సరాలలో కూడా అతడు ఎక్కడ కూడా మంచి అనేది చేయడానికి అతడు తన చేతులను దృఢపరుచుకోలేదు. కారణం దిగిపోయాడని చెప్పొచ్చు. భూమి దిగంతములలోకి దిగిపోయాడు. పనికిరాని వాడిగా, బుద్ధిహీనుడిగా, చెడ్డవాడుగా, విగ్రహారాధికుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. అందుకనే దేవుడు మనకు ఒక అనుభవాన్ని ఇస్తే దాన్ని వృద్ధి చేసుకోవాలంట. ₹1 ఉంటే, ఒక రోజు నేను ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ గురించి ఏమన్నాడంటే, జగన్ దగ్గర ₹10 ఉంటే దాన్ని ₹1000 ఎలా చేయాలని ఆలోచన చేస్తాడు. వృద్ధి చేయడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మానవుడు వృద్ధి చేసుకోవాలండి. మనకున్న జ్ఞానాన్నే గాని, మనకున్న భక్తినే గాని, మనకున్న వైశాల్యతనే గాని, మనకున్న విశాల హృదయాన్నే గాని దినదినము వృద్ధి చేసుకోవాలి. దీన్ని ఇంకా 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 కుదించేసుకోకూడదు. భక్తి కూడా అలాగే కుదించుకుపోద్దండి. మనకి ఆ విశాల హృదయం దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడు మన కన్నులు తెరిచినప్పుడు ఈ విశ్వంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకంటే మనం మెరుగైన వారం కాదు, కానీ ఆయన కృపచేత రక్షించబడినటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి అవకాశాన్ని ఆ కొండ అనుభవం. ఆ కొండ అనగా క్రీస్తుని చేరే అనుభవం. క్రీస్తు మనస్సులో స్థానం, క్రీస్తు మంచిలో స్థానం, క్రీస్తు చేసిన సద్భావనలో స్థానం. అందుకనే పేతురు భక్తుడితో అంటాడు ప్రభు, నీ పాదములు కడుగనిదే నాలో నీకు పాలు లేదు. అవునండి, వీళ్ళు పాదాలు కడుక్కోలేదు కాబట్టి, వీళ్ళ హృదయాలు కడుక్కోలేదు కాబట్టి వీళ్ళ హృదయాలు తెరిచిన సమాధిగా అయిపోయింది. కానీ ఒకసారి కడగబడినటువంటి దావీదు, పశ్చాత్తాపడినటువంటి దావీదు ఆ కొండ అనుభవం ఏమిటో ఆయనకి తెలుసు. కాబట్టి మోషకి ఆ 40 దివారాత్రులు అన్నపానములు, అన్నోదకములను మరచి అని అంటాడు, విడిచి అంటాడు. అంటే అవన్నీ లేకుండా కూడా దేవునితో ఉన్నప్పుడు తను పొందినటువంటి అనుభవం
తను పొందినటువంటి సంతోషం మోషేకు తెలుసు కాబట్టి అంటున్నాడు, ప్రభువా నీ మహిమను నాకు కనబరచు. ఏలియా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎక్కాడండి కొండ, ఎక్కాడు. దేవుడు ఆ పర్వతం మీదకి నేను వస్తానన్నప్పుడు ఆయన ప్రత్యక్షత కొన్ని దినాలు రాజుకి భక్తుడికి రాల. 7 దినాలు అనుకుంటాను. చూడండి ఆ మాటలు 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము. ఎన్ని రోజులకు వచ్చిన ఆయన ప్రత్యక్షత? ఆ భూకంపమైన తర్వాత రోజులు రాయబడలేదండి, కానీ కొంత టైం పట్టిందండి. ఎన్నెన్ని అనుభవాలు మాత్రం పొందాడు. ఏం పొందాడంటే చూడండి 11వ వచనంలో, అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బల యందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగేది గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మడముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఎందుకు భక్తుడికి ఈ తుఫానులు, ఎందుకు భూకంపాలు, ఎందుకు శిలలు బద్దలయ్యే, కొండలు పర్వతాలు బద్దలయ్యే అనుభవాలు అని అంటే పిరికితనం పోగొట్టడానికి. ఏలియాకి ఏం ఆవరించింది? పిరికితనం, మరణాపేక్ష, భయమునకు సూచన, శత్రువుకు జయకేతనం. అందుకని ఆ భయం అంతా పోగొట్టడానికి ఏలియాకి మరలా ఒక క్రొత్త అనుభవాన్ని, కొండ మీదకి వెళ్ళిన తర్వాత పర్వతం బద్దలైపోయిందంట, శిలలు చిన్న భిన్నములైపోయినాయంట, భయంకరమైన గాలి వచ్చిందంట. అయినా యెహోవా ప్రత్యక్షత అతనికి మనిషి భయం తీసేయాలి. అందుకని దేవునితో నడవాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు ప్రభువా నాతో మాట్లాడు. ఒక భక్తుడు కూడా చక్కగా రాశాడు ఏంటంటే, నాతో మాట్లాడు ప్రభువా నీవు పలికితే నాకు మేలు. స్టీఫెన్సన్ రాసిన పాట అనుకుంటే, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలు. నిజమే. స్టీఫెన్సన్ గారు వాళ్ళ ఫ్యామిలీ గురించి వింటున్నప్పుడు ఆయనకి నలుగురు కుమారులు, నలుగురు ఈరోజు బలమైన సేవలో ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు చాలా బలమైన సేవకులు. అందుకనే ఆ భక్తుల బిడ్డలుగా వీళ్ళ అనుభవాలు పాటలుగా రాస్తున్నప్పుడు చక్కటి అనుభవాలు రాస్తారు వాళ్ళు. అవునండి, దేవుడు ఇచ్చేటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దావీదు భక్తుడు ఆశించిన రీతిన అసలు ఏ మెట్టులో ఉన్నావు అనేది మానవుడు తెలుసుకునవలసినటువంటి మొట్టమొదటి సందేశం. ఈ ఎక్కుటలో, కొండ ఎక్కుటలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు, తాటి చెట్టు ఎక్కడం ఎప్పుడన్నా చూసారా మీరు? అతను ఒక బెల్ట్ కట్టుకొని, కాళ్ళకి కూడా ఒక బెల్ట్ కట్టుకొని, ఎందుకంటే అది జారిపోయేది కాబట్టి. అలా పర్వతం కూడా ఎలా ఉంటుంది అంటే ఈ గుణదల కొండలాగా ఉంటాయి అని అనుకోబాకండి. మెట్లు ఉన్నట్టు ఇవి నిలువుగా ఉంటాయండి పర్వతాలు. నెబో కొండ అని మోషే చివరి ద్వితీయోపదేశ కాండం చివరి మాటలలో నెబో కొండ అని ఉంటుంది. అది ఒక స్తంభం లాగా నిలువుగా ఉంటుందంటండి. ఆ కొండ ఎక్కాడంటే 120 సంవత్సరాలప్పుడు. ఎందుకో తెలిసిన పరిశుద్ధ పట్టణాన్ని చూడడానికి 120 సంవత్సరాలప్పుడు ఆయన కనుల దృష్టి మాన్యత కలగలేదంట, శరీరంలో బలము తగ్గలేదంట. ఎందుకంటే వీళ్ళు భక్తులండి, వీళ్ళకి కొండ అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ నిజమైన కొండ మహాదేవుని గురించి అంత చక్కగా వ్రాయగలుగుతున్నారు. ఆయనలో ఉన్న మకరందాన్ని సేవించిన సీతాకోక చిలుకలండి వీళ్ళందరూ కూడా. ఈరోజు ప్రభు మనకు సెలవిస్తున్న మాట, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి హెచ్చరికగా
దావీదు భక్తుడు కోరిన రీతిన ప్రభువా నన్ను కూడా ఆ పర్వతము మీదకి నన్ను ఎక్కించు. వృద్ధాప్యంలో ఏలియా పర్వతం ఎక్కడం అంటే ఈజీగా, మోషే 100 సంవత్సరాలు పైబడిన వ్యక్తి కొండలు ఎక్కడం అంటే ఈజీ కాదు. అది దేవుడు ఎక్కించగలడు, ఎక్కించాడు కాబట్టి వాళ్ళు ఎక్కారు. ప్రభు కూడా ఒలీవ కొండకి వెళ్ళే అనుభవం ఉందంట. ప్రతిరోజు కూడా ఆయన ఒలీవల కొండకి గెస్సెమనే వనానికి వెళ్ళి ప్రార్థించే అనుభవం. కాబట్టి ఆ అనుభవం కలిగిన వాళ్ళే ఆ కొండలను గురించి చక్కగా వర్ణించగలరు. కాబట్టి మన కొండ ఆయన అంటాడు కదా దావీదు, నా కొండ నా కోట. కాబట్టి ఆ కొండ ఎక్కే అనుభవాన్ని ఈ సంవత్సరంలో మనము ఆయనతో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇంకా పాతగిల్లిపోయినటువంటి పాత్రల వలనే, పాతగిల్లిపోయిన పాత్రలు ఏం చేస్తామంటే మారుబేరానికి అమ్మేస్తాం. అలాంటి మన పాతగిల్లిపోయిన బ్రతికంతటిని ప్రక్కన ఉంచి ఒక క్రొత్త అనుభవాలలో ఒక నూతన కృపతో, నూతన వాత్సల్యతతో, నూతన కరుణా కటాక్షములతో నింపబడిన వారమై ఆ కొండ అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరిట హెచ్చరిక చేస్తూ, అట్టి అనుభవాన్ని కలిగినటువంటి భక్తులను పోలి నడుచుకునేటట్లును ఆ కొండ అనుభవాన్ని ఇచ్చే యేసును మన దర్శనముగా పెట్టుకొని ఆయన వైపు చూస్తూ మన పరుగు పందాన్ని సాగించాలని హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించును గాక. ఆమేన్.